అందరికీ నమస్కారం. మహాభారతం మనం చిన్నప్పటి నుండే వింటూ వచ్చాం. కానీ అందులో చాలా రహస్యాలు ఇంకా చాలా మందికి తెలియవు. ఇవాళ మనం ఆ చెప్పని రహస్యాల్లో కొన్ని తెలుసుకుందాం. ఏకలుడి రహస్యం. ఏకలుజుడు ద్రోణాచార్యుడి వద్ద శిక్షణ పొందకపోయినా స్వయంగా సాధన చేసి గొప్ప తనుర్దారి అయ్యాడు. కానీ చివరికి కృష్ణుడి చేతిలో మరణించాడు. అతని మహాభారతంలోని శంకరమైన రహస్యాల్లో ఒకటి. ద్రోణాచార్యుడి జన్మం. ద్రోణాచార్యుడు సాధారణంగా పుట్టినవాడు కాదు. హన్షి భారద్వాజుడు ఒకండలో ఆయన్ని పుట్టించారు. అందుకే ఆయనకు ద్రోణ్ అనే పేరు వచ్చింది. ఇది చాలా మందికి తెలియని విషయం. కర్ణుని కవచం కుండలం. కర్ణుడు జన్మతోనే కవచం కుండలాలతో పుట్టాడు. ఇవి అతన్ని ఎవ్వరూ గాయపరచలేని విధంగా రక్షించేయి. కానీ దేవేంద్రుడు బ్రాహ్మణ్ రూపంలో వచ్చి వాటిని అడిగినప్పుడు కర్ణుడు ఇచ్చేశాడు. ఇది అతని బలహీనతకు కారణమైంది. ద్రౌపది పుట్టుక. ద్రౌపది అగ్నికుండం నుండి పుట్టింది అందరికీ తెలుసు. కానీ ఆమె పుట్టిన వెంటనే ఒక శబ్దం వినిపించిందట. ఈమె కారణంగా క్షత్రియుల నాశనం జరుగుతుంది అని. ఆ శాపం నిజమా? మహాభారత యుద్ధం ఆమె అవమానంతోనే ప్రారంభమైంది. అశ్వత్థామ శాపం. యుద్ధం తర్వాత అశ్వత్థాముడికి కృష్ణుడు శాపనిచ్చాడు. నీవు 3000 సంవత్సరాలు శాశ్వత గాయాలతో భూమిపై తిరుగుతూ జీవించాలి అని. ఇప్పటికీ హిమాలయాల్లో అశ్వత్థాముడు ఉన్నాడని చెబుతారు. ఇలా మహాభారతంలో చెప్పని ఎన్నో రహస్యాలు ఉన్నాయి. ఇవి కేవలం కొన్ని మాత్రమే. మీరు ఇంకా ఏ రహస్యాలు తెలుసుకోవాలని అనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన పురాణ కథల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. మహాభారతం మనం చిన్నప్పటి నుండే వింటూ వచ్చాం. కానీ అందులో చాలా రహస్యాలు ఇంకా చాలా మందికి తెలియవు. ఇవాళ మనం ఆ చెప్పని రహస్యాల్లో కొన్ని తెలుసుకుందాం. ఏకలుడి రహస్యం. ఏకలుజుడు ద్రోణాచార్యుడి వద్ద శిక్షణ పొందకపోయినా స్వయంగా సాధన చేసి గొప్ప తనుర్దారి అయ్యాడు. కానీ చివరికి కృష్ణుడి చేతిలో మరణించాడు. అతని మహాభారతంలోని శంకరమైన రహస్యాల్లో ఒకటి. ద్రోణాచార్యుడి జన్మం. ద్రోణాచార్యుడు సాధారణంగా పుట్టినవాడు కాదు. హన్షి భారద్వాజుడు ఒకండలో ఆయన్ని పుట్టించారు. అందుకే ఆయనకు ద్రోణ్ అనే పేరు వచ్చింది. ఇది చాలా మందికి తెలియని విషయం. కర్ణుని కవచం కుండలం. కర్ణుడు జన్మతోనే కవచం కుండలాలతో పుట్టాడు. ఇవి అతన్ని ఎవ్వరూ గాయపరచలేని విధంగా రక్షించేయి. కానీ దేవేంద్రుడు బ్రాహ్మణ్ రూపంలో వచ్చి వాటిని అడిగినప్పుడు కర్ణుడు ఇచ్చేశాడు. ఇది అతని బలహీనతకు కారణమైంది. ద్రౌపది పుట్టుక. ద్రౌపది అగ్నికుండం నుండి పుట్టింది అందరికీ తెలుసు. కానీ ఆమె పుట్టిన వెంటనే ఒక శబ్దం వినిపించిందట. ఈమె కారణంగా క్షత్రియుల నాశనం జరుగుతుంది అని. ఆ శాపం నిజమా? మహాభారత యుద్ధం ఆమె అవమానంతోనే ప్రారంభమైంది. అశ్వత్థామ శాపం. యుద్ధం తర్వాత అశ్వత్థాముడికి కృష్ణుడు శాపనిచ్చాడు. నీవు 3000 సంవత్సరాలు శాశ్వత గాయాలతో భూమిపై తిరుగుతూ జీవించాలి అని. ఇప్పటికీ హిమాలయాల్లో అశ్వత్థాముడు ఉన్నాడని చెబుతారు. ఇలా మహాభారతంలో చెప్పని ఎన్నో రహస్యాలు ఉన్నాయి. ఇవి కేవలం కొన్ని మాత్రమే. మీరు ఇంకా ఏ రహస్యాలు తెలుసుకోవాలని అనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన పురాణ కథల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. మహాభారతం మనం చిన్నప్పటి నుండే వింటూ వచ్చాం. కానీ అందులో చాలా రహస్యాలు ఇంకా చాలా మందికి తెలియవు. ఇవాళ మనం ఆ చెప్పని రహస్యాల్లో కొన్ని తెలుసుకుందాం. ఏకలుడి రహస్యం. ఏకలుజుడు ద్రోణాచార్యుడి వద్ద శిక్షణ పొందకపోయినా స్వయంగా సాధన చేసి గొప్ప తనుర్దారి అయ్యాడు. కానీ చివరికి కృష్ణుడి చేతిలో మరణించాడు.
అతని మహాభారతంలోని శంకరమైన రహస్యాల్లో ఒకటి. ద్రోణాచార్యుడి జననం. ద్రోణాచార్యుడు సాధారణంగా పుట్టినవాడు కాదు. హన్షి భారద్వాజుడు ఒకండలో ఆయన్ని పుట్టించారు. అందుకే ఆయనకు ద్రోణ్ అనే పేరు వచ్చింది. ఇది చాలా మందికి తెలియని విషయం. కర్ణుని కవచం కుండలం. కర్ణుడు జన్మతోనే కవచం కుండలాలతో పుట్టాడు. ఇవి అతన్ని ఎవ్వరూ గాయపరచలేని విధంగా రక్షించేయి. కానీ దేవేంద్రుడు బ్రాహ్మణ్ రూపంలో వచ్చి వాటిని అడిగినప్పుడు కర్ణుడు ఇచ్చేశాడు. ఇది అతని బలహీనతకు కారణమైంది. ద్రౌపది పుట్టుక. ద్రౌపది అగ్నికుండం నుండి పుట్టింది అందరికీ తెలుసు. కానీ ఆమె పుట్టిన వెంటనే ఒక శబ్దం వినిపించిందట. ఈమె కారణంగా క్షత్రియుల నాశనం జరుగుతుంది అని. ఆ శాపం నిజమా? మహాభారత యుద్ధం ఆమె అవమానంతోనే ప్రారంభమైంది. అశ్వత్థామ శాపం. యుద్ధం తర్వాత అశ్వత్థాముడికి కృష్ణుడు శాపనిచ్చాడు. నీవు 3000 సంవత్సరాలు శాశ్వత గాయాలతో భూమిపై తిరుగుతూ జీవించాలి అని. ఇప్పటికీ హిమాలయాల్లో అశ్వత్థాముడు ఉన్నాడని చెబుతారు. ఇలా మహాభారతంలో చెప్పని ఎన్నో రహస్యాలు ఉన్నాయి. ఇవి కేవలం కొన్ని మాత్రమే. మీరు ఇంకా ఏ రహస్యాలు తెలుసుకోవాలని అనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన పురాణ కథల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.